అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా 5-10 నిమిషాలలో కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది. ఎక్కువగా నేనైతే ఇంట్లో ఇలాగ చేస్తుంటాను టైం లేనప్పుడు కానీ అలా. ఈ విధంగా చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఇలాగే కావాలంటారు. ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 2 గ్లాసుల జీరా రైస్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని ఒక అరగంట సేపు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీకి జీరా రైసే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగంత పుదీనా, కొద్దిగంత మెంతాకు, అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకోవటం వల్ల గ్రీన్గా అలాగే ఉంటుంది. మనం పుదీనా కింద వేస్తాం కదా, కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి లేదా చల్లటి నీళ్ళైనా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. మీరు 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం నూనెనే వేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా సాజీరా, లవంగాలు, పట్ట, ఇలాచి, కొద్దిగంత స్టోన్ ఫ్లవర్ పౌడర్ వేస్తున్నానండి. మీరు స్టోన్ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. స్టోన్ ఫ్లవర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వేసుకొని ఈ రా మసాలాలంతా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే రుచి చాలా బాగుంటుంది, పచ్చిగా ఉండొద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 3 టమాటోలు అండి, నేనైతే 3 తీసుకున్నాను. తీసుకొని ఇలా మంచిగా కట్ చేసి వేసుకొని ఇవి మగ్గనియాలి ఈ టమాటోలని. ఇప్పుడు దీంట్లో ఇలా మంచిగా మగ్గిన తర్వాత కలుపుకుంటా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. నేనైతే దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఒక 1 టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగానే వేసుకోండి. వేసుకొని ఇదంతా మంచిగా ఇలా కలుపుకొని ఫ్రై చేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసానండి. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇలా పెరుగు వేసిన తర్వాత ఇలా చక్కగా గ్రేవీ లాగా వస్తుంది చూడండి. ఇలా వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా నూనె పైనకి వచ్చే వరకు ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత కూడా ఇలా మంచి ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టి పెట్టానండి. గుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టాను. వాటికి ఒక 3 ఘాట్లు ఇట్లా పెట్టి లోపటికి మసాలా పోవటానికి ఒక 3 ఘాట్లు ఇలా పెట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 6 గుడ్లు తీసుకున్నాను. తీసుకొని గుడ్లు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఆ లోపటికి మసాలా పోయి గుడ్ల లోపల కూడా మంచిగా మసాలా పోయి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక 3 గ్లాసుల నీళ్లు వేస్తున్నానండి. మీరు మామూలుగా గిన్నెలో అయితే 4 గ్లాసులు వేసుకోవాలి. నేను ఇది కుక్కర్లో కాబట్టి 3 గ్లాసులు వేస్తున్నాను. 3 గ్లాసులు అయితే నాకు కరెక్ట్గా సరిపోతాయి. మీరు చూసుకొని వేసుకోవాలి. కావాలంటే మీరు గిన్నెను బట్టి చూసుకొని వేసుకోవటమే. వేసుకొని మూత పెట్టేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడకనియాలండి. 2 విజిల్స్ అయితే సరిపోతాయి, మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ. ఈ విధంగా చేసామంటే తొందరగా అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. ఇలా విడివేడిగా చేసుకొని రైతాతో కానీ ఇలాగే అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒక నిమ్మకాయ పిండుకొని అలా తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ ఫ్రై ఇది బ్యాచిలర్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇది వంట రాకున్నా కానీ మీరు మొదటిసారి చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా పర్ఫెక్ట్గా ఇలా చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా దంచి వేసుకోండి, అలాగైతే రుచి చాలా బాగుంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కేజీ చికెన్ మంచిగా కడుక్కున్నది వేసుకుంటున్నానండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేయించుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఇది మూత పెట్టిన తర్వాత అలాగే ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఇలా ఉడికేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుందండి. దీంట్లో ఏమి వాటర్ పట్టాయి, వాటర్ ఏం అవసరం లేదు. ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటా మొత్తం ఇనికిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఈ స్టేజ్లో ఇలా కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది. మొత్తం కూడా ఆ వాటర్ అనేది పోవద్దు. ఈ స్టేజ్లో ఇప్పుడు దీంట్లో నేను 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసుకొని ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా చికెన్కి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లాగా కట్ చేసి వేసాను. ఒక కట్ట చిన్నది, ఒక కట్ట కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఈ 3 ఇప్పుడు వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి చూడండి, ఇలా డ్రైగా ఉంది కదా, ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉంది కదండి. ఇలా ఉండకుండా మంచిగా టేస్ట్తో రావాలంటే ఈ చిన్న ట్రిక్తో చేయండి, చాలా బాగొస్తుంది. కొద్దిగా నీళ్ళు ఇలా కలిపి ఇలా ప్యాన్కి కడాయికి వెడల్పుగా అన్న తర్వాత చికెను ఇలా సైడ్ నుండి కొద్దిగా నీళ్ళు జీలకరించినట్టుగా వేయండి. కొద్దిగానే వేయండి, మరీ ఎక్కువగా వేయొద్దు. వేసి లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది. కొద్దిగా మరీ డ్రైగా ఉండదు, మరీ పొడి పొడిగా ఇట్లా వాటర్గా ఉండదండి. ఈ విధంగా ఉంటుంది. మంచి టేస్ట్తో మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది చికెన్ ఫ్రై. ఈ విధంగా చేశారంటే ఈ లాస్ట్కి ఇలా నీళ్లు వేయటం మాత్రం మర్చిపోకండి. అది అలా చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది, బాగొస్తుంది. చికెన్ కారం పొడి అండి. ఈ విధంగా చేయండి. చేయటం కూడా చాలా ఈజీ, రుచి మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఈ విధంగా చేశారంటే మామూలుగా హాస్టల్లో పిల్లలకు కానీ లేదా ఇంట్లో రోజు ప్రోటీన్ తినాలనుకునే వాళ్ళు, చికెన్ అలా తినాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. ఇది నేను పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకొని కొద్దిగంత కరివేపాకు వేసుకున్నాను. ఒక గుప్పెడంత ఒక 10 వరకు రిబ్బలు అలా చీల్చి వేసానండి. వేసి ఈ కరివేపాకుని ముందుగా వేయించుకోవాలి. గలగల అయ్యే వరకు ఆ పచ్చివాసన పోయి మంచిగా గలగల క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. దీంట్లో ధనియాలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను. దీంట్లో ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అలాగే ఈ మిరపకాయలు ఎలా కారం ఉన్నాయో చూసుకొని వేసుకోవాలండి. నేను దీన్ని చూసి వేశాను, అందాజగా వేశానండి. కొద్దిగా అంత చింతపండు వేసుకోవాలి. లేదా మీరు ఈ చింతపండు ప్లేస్లో మీరు ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు కారం పొడి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేస్తున్నాను, కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగానే ఉంది కదా అది, అప్పుడు వేసాను ఈ వెల్లుల్లిపాయలు. వేసి ఆ వేడికే ఒక 2 నిమిషాల పాటు అలా కలిపి పక్కన దించి చల్లార్చాలి ఇవన్నింటిని. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో కాకుండా బోన్లెస్ తీసుకోవాలి. తీసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఈ చికెన్లో నీళ్ళు ఉంటుంది కదండి, ఈ నీళ్ళు అనేటివి బయటకు వస్తాయి. ఈ నీళ్ళంతా మంచిగా ఇనికిపోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా అవ్వాలి. ఇలా అయ్యే వరకు వేయించుకున్న తర్వాతనే ఇప్పుడు దీంట్లో మనము చూడండి ఆల్మోస్ట్ సగం క్రిస్పీగా అయ్యింది.
మంచిగా దాంట్లో తేమ అనేది ఏమీ లేదు, మొత్తం పోయింది వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసానండి, ఒక 1 టీ స్పూను ఉప్పు వేసాను. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల ఇంకా క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని ఇలా ఈ చికెన్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాతనే ఈ స్టేజ్లోనే ఈ పసుపు ఉప్పు వేసి మంచిగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే సరిపోతుందండి. మొత్తం దాంట్లో తేమ అనేది ఏమీ లేదండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇవి చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. అంతవరకు ఆ చికెన్ కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను చికెన్ మసాలా వేస్తున్నానండి. నేనైతే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ రెండు ఖచ్చితంగా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. చికెన్ మసాలా ఇంకొక 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న రుచి చాలా బాగుంటుందండి. ఒక 1½ టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. మనం ముందుగా చికెన్లో ఒక 1 టీ స్పూన్ వేసాం కదా, మొత్తం దీంట్లో నేను 2½ టీ స్పూన్ల ఉప్పు వేసాను. లేదా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. తర్వాత అయినా కానీ చూసి కలుపుకోవచ్చు. మనం ఈ కారం పొడి మొత్తం పట్టిన తర్వాత కూడా కావాలంటే మీకు తక్కువ ఉన్నా కానీ చూసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా చల్లారిపోయిందండి. మొత్తం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఈ చికెన్ దీంట్లో వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. కంటిన్యూగా కాకుండా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి. అలాగైతే ఇలా మంచిగా పొడిలాగా చికెన్ అనేటివి పీసెస్ లాగా చిన్న చిన్నగా బాగుంటాయి. ఈ విధంగా పట్టుకోవాలి బరకగా. పట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసానండి. వేసి మళ్ళీ కొద్దిగా కరివేపాకు, అలాగే కచ్చాపచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు కొద్దిగానే వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆ కారం పొడిలో మంచిగా తింటూ ఉంటే పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. కరివేపాకు, ఈ వెల్లుల్లిపాయలు మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాతనే మనం ఆ కారం పొడి వేసుకోవాలి. ఈ కొద్దిగా కూడా పచ్చిగా ఉండకూడదు. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని కారం పొడి వేసుకొని ఈ కారం పొడి ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినా కానీ లేదా చికెన్ మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా తేమ ఏమైనా ఉన్నా కానీ పోతుందో, నిల్వ ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కింద దించి చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.